అది గ్లాస్గోలోని కామన్వెల్త్ అరీనా. క్షణం క్షణం ఉత్కంఠ, ప్రతి ఒక్కరి గుండెదడ పెంచుతున్న వేళ బరువైన ఇనుప కడ్డీని అవలీలగా పైకెత్తి సంచలనం సృష్టించాడు తెలుగు కుర్రాడు. మారుమూల గ్రామం నుంచి మొదలైన అతడి ప్రయాణం నేడు ఏకంగా అంతర్జాతీయ పోడియంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. 79 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అద్భుతమైన పవర్తో దేశానికి రజత పథకం సాధించిన వల్లూరు అజయ్ బాబు ఇప్పుడు ఒక సరికొత్త స్పోర్ట్స్ ఐకాన్. ఆ రికార్డు విజయం వెనుక దాగి ఉన్న జర్నీ నేటి కథనంలో. కలలు కనడం ఎంత ముఖ్యమో వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించడం అంతే ముఖ్యం. బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటి సౌకర్యాలు లేవని నిరాశపడే నేటి తరానికి సమాధానంగా నిలిచాడు ఈ యువకుడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి కఠోర సాధనతో వెయిట్ లిఫ్టర్గా దేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. గ్లాస్గో వేదికగా జరిగిన 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 79 కేజీల విభాగంలో రజత పథకం సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ సాధన చేస్తున్న ఈ యువకుడి పేరు వల్లూరు అజయ్ బాబు. విజయనగరం జిల్లా కొండ వెలగాడకు చెందిన శ్రీనివాసరావు వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు. తండ్రి 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో 56 కేజీల వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకం సాధించారు. సైన్యంలో పనిచేస్తూ వెయిట్ లిఫ్టింగ్ కోచ్గా సేవలందించారు. అలా ఇంటి నుంచే అజయ్ క్రీడా ప్రయాణానికి పునాది పడింది. చిన్నతనం నుంచి కుమారుడి ప్రతిభను గుర్తించి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించారు. తండ్రి అనుభవం, క్రమశిక్షణ, సాధనపై పట్టుదల ఇవే ఈ యువ క్రీడాకారుడి ఎదుగుదలకు బలమైన పునాదులయ్యాయి. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు అజయ్. ఖేలో ఇండియా పోటీల్లో పతకాలు సాధిస్తూ జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. 2022 ఖేలో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో జూనియర్ 81 కేజీల విభాగంలో 141 కేజీల స్నాచ్, 168 కేజీల క్లీన్ అండ్ జెర్క్తో మొత్తం 309 కేజీలు ఎత్తి స్వర్ణం గెలిచాడు. అప్పటికే ఖేలో ఇండియా, జూనియర్ నేషనల్స్, యూత్ నేషనల్స్లో వరుస విజయాలు సాధించాడు ఈ యువకుడు. రీసెంట్లీగా కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడల్ గెలిచాను. బిఫోర్ ఇయర్స్లో నేను 2021లో యూత్ నేషనల్ ఛాంపియన్, 2022లో జూనియర్ ఇంకా యూత్ నేషనల్ ఛాంపియన్, ఇంకా 2023లో జూనియర్ కామన్వెల్త్ ఇంకా జూనియర్ ఏషియన్ కూడా పార్టిసిపేట్ చేశాను. జూనియర్ కామన్వెల్త్లో గోల్డ్. అదే ఇయర్ 23లో సీనియర్ నేషనల్ గేమ్స్లో కూడా గోల్డ్. 24లో జూనియర్ ఇంకా సీనియర్ కామన్వెల్త్లో గోల్డ్, ఇంకా నేషనల్ గేమ్స్లో గోల్డ్. 2025లో సీనియర్ కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో గోల్డ్, జూనియర్ ఏషియన్లో కూడా సిల్వర్. ఇక్కడ వరకు రాగాలంటే మా అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు నా వెనకాల కూడా. మా నాన్నే కోచ్, డైటీషియన్, ఇంట్లో మొత్తం ఫుడ్, ప్రోటీన్ ఇంటేక్ ఇవన్నీ మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న కోచింగ్ చేస్తారు. ఫ్యూచర్ గోల్డ్ అంటే ఈ గేమ్లో 1 కేజీతో గోల్డ్ మిస్ అవడం వల్ల నేను నెక్స్ట్ 28 ఒలింపిక్ గేమ్స్ ఇంకా 2030 కామన్వెల్త్ గేమ్స్కి ఫుల్ ట్రై చేస్తాను. నేను 2030 పక్కా గోల్డ్ తీసుకురావాలని నేను హార్డ్ వర్క్ చేస్తాను. పథకాలు పెరిగే కొద్దీ ఈ యువ క్రీడాకారుడి లక్ష్యం మారింది. అంతర్జాతీయ వేదికపై తన సత్తా నిరూపించుకోవాలని పట్టుదలతో ముందడుగు వేశాడు. కామన్వెల్త్ క్రీడల్లో స్నాచ్లో 149 కేజీలు ఎత్తి రికార్డు నెలకొల్పాడు. క్లీన్ అండ్ జెర్క్లో 181 కేజీలు ఎత్తడంతో మొత్తం 330 కేజీలకు చేరుకున్నాడు. చివరకు మలేషియాకు చెందిన ఎర్రీ హిదాయత్ మహమ్మద్ 331 కేజీలతో స్వర్ణం సాధించగా అజయ్ బాబు కేవలం 1 కేజీ తేడాతో రజత పథకం సొంతం చేసుకున్నాడు. 2014 నుంచి నేను వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశాను. నాన్నగారిని చూసా నేను నేర్చుకున్నాను. ఇంకా నాన్నే నా కోచ్. 2010 కామన్వెల్త్ గేమ్స్ మెడల్ వచ్చినాక నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది చేయడానికి. జూనియర్ ఇంకా యూత్ నేషనల్స్ గోల్డ్, 23లో నేషనల్ గేమ్స్ గోల్డ్, ఇంటర్నేషనల్ కూడా 2 గోల్డ్ ఉన్నాయి 23లో. 24లో సీనియర్ కామన్వెల్త్ గోల్డ్, జూనియర్ కామన్వెల్త్ గోల్డ్, ఇంకా 25లో నేషనల్ గేమ్స్ గోల్డ్, సీనియర్ కామన్వెల్త్ కూడా గోల్డ్. వరల్డ్ ఛాంపియన్షిప్లో బెస్ట్ ఆఫ్ 10లో ఉన్నాను. 2026లో కామన్వెల్త్ గేమ్స్లో 1 కేజీతో గోల్డ్ మిస్ అయింది, సిల్వర్ మెడల్ వచ్చింది. కమింగ్ కాంపిటీషన్లో ఇంకా బాగా చేస్తా, ఇంకా ఒలింపిక్స్కి కూడా ట్రై చేస్తా క్వాలిఫై అవ్వడానికి. ఇంకా 2030 కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలో అవుతున్నాయి కాబట్టి గోల్డ్ కొట్టడానికి పక్కా ట్రై చేస్తా. చదువు నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా బీకాంలో. కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సొంతం చేసుకోవాలని కోరుతున్నారు. కామన్వెల్త్ గేమ్స్ గ్లాస్గోలో మా అబ్బాయి సిల్వర్ మెడల్ గెలిచారు.
సంతోషంగా ఆనందంగా ఉంది. కాకపోతే 1 kgలో మనకి గోల్డ్ మిస్ అయింది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ని, 12 సంవత్సరాలు నేషనల్ గోల్డ్. ఇవన్నీ నేను చేయడం వల్ల చూసి మా అబ్బాయి కూడా ఏంటంటే స్పోర్ట్స్ వెయిట్ లిఫ్టింగ్ వల్ల ఆయనకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది. సుమారు 11-12 సంవత్సరాలు వెయిట్ లిఫ్టింగ్ చేసిన తర్వాత మనకి ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. ఇంక నెక్స్ట్ 2028 ఒలింపిక్ గేమ్స్, 2030 మళ్ళీ సేమ్ కామన్వెల్త్ గేమ్స్ మన ఇండియాలోనే అహ్మదాబాద్లో. దానికి గోల్డ్ ఎక్కడైతే మనకు మిస్ అయిందో దాన్ని మళ్ళీ గోల్డ్కి ఈసారి కొట్టాలని మా ఉద్దేశం. దానికి హార్డ్ ట్రైనింగ్ మేము చేస్తాం. స్పోర్ట్స్ అనేది హార్డ్ ట్రైనింగ్ చేయకపోతే ఒక లెవెల్కి రీచ్ అవ్వలేము. అందులో అది ఐరన్ గేమ్. ఫుడ్ సప్లిమెంట్స్, ట్రైనింగ్, ఫిజియో, మసాజర్ ఇవన్నీ కంపల్సరీ కావాలా. నా సపోర్ట్తో కాకుండా ఇంకా మనకి గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో ఇంకా మా అజయ్ కాకుండా ఇంకా మా దగ్గర పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంటర్నేషనల్స్ మెడల్ ఇవ్వడానికి నాకు అవకాశం వస్తుంది. మా అబ్బాయి కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఒలింపిక్ మెడల్ తీసుకురావాలా. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొని ముందుకెళ్లొచ్చని నిరూపించాడు యంగ్ వెయిట్ లిఫ్టర్. తండ్రి అందించిన శిక్షణ, నిరంతర సాధనతో నేడు ప్రపంచ వేదికపై దేశానికి పతకం సాధించాడు. భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యమంటున్నాడు అజయ్ బాబు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో ఈ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ప్రవేశించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పథకాలని కైవసం చేసుకున్నాడు అజయ్ బాబు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ 2వ స్థానం సంపాదించి రజత పథకాన్ని కైవసం చేసుకున్నాడు. భవిష్యత్తులో మొదటి స్థానం సంపాదించి గోల్డ్ మెడల్ సంపాదించాలనేది తన లక్ష్యం అని చెబుతున్నాడు. ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం జిల్లా నుంచి.